హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే హర్బ్ రైస్ చూపిస్తున్నాను. ముందుగా ఒక వెడల్పాటి మూకుడు తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా దోరగా వేగాక ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేగాక ఒక చెంచా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ మార్కెట్లో కొన్నవేనండి. తర్వాత ఒక చెంచా ఆరిగానో ఆకులు వేసుకోవాలి. ఎండిన ఆకులు మనకు మార్కెట్లోనే దొరుకుతాయి, పిజ్జాకి వాటికి వాడతారు. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో 10 సెకండ్ల కన్నా ఎక్కువసేపు వేయించకండి, మళ్ళీ మాడిపోతాయి. తర్వాత ఒక పావు చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఇంతే వేసుకోవాలని ఏం లేదండి, మీకు ఇష్టమైతే కొద్దిగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు బాస్మతి బియ్యం ఉడికించి చల్లార్చింది వేసి కలుపుకోవాలి. మనం వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చివరిగా ఒక చెంచా నెయ్యి కానీ నూనె కానీ మళ్ళీ పైనుండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, హర్బ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుందండి. టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. తర్వాత చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ హర్బ్ రైస్ వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మనం పెరుగు పచ్చడితో కూడా తినొచ్చు. ఇది బాస్మతి రైస్తోనే చేయాలని ఏం లేదండి, మామూలు అన్నం మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.